ప్రతి ఒక్కరితో కూడా రెస్పెక్ట్గా మాట్లాడాలి. మనకి అది బాధ్యత, మన బాధ్యత అయి ఉంటే అది మనం రెస్పాన్సిబుల్గా పనిని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో తీసుకున్నామండి, మన క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాం మన ఎగ్జాంపుల్ని. ప్రాజెక్ట్ ఏదో ఇస్తారు, అది మన బాధ్యత. మనం చదువుకుంటున్నాం, అది సబ్జెక్ట్లో మనకు ముందు ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలి, అది మన బాధ్యత కదండి. అసైన్మెంట్ అది పెడతానంటారు, టెస్టులు పెడతానంటారు, అది మన బాధ్యత. చదువుకుంటాడు, మీరు మీ బాధ్యత స్వీకరించాలంటే ఏం చేయాలి? ఇంటి దగ్గర కన్ఫర్మ్గా చదువుకుని వచ్చేసారు. అప్పుడు నిజంగా చెప్పేస్తారా? నిజంగానే చెప్పేస్తారు కదా. 10 o'clock పెడతానంటారు ఎగ్జామ్, 9 o'clock పెట్టినా రాసేస్తారు. ఎందుకంటే అక్కడ మీకు ఒక బాధ్యత అప్పగించారు, చదువుకుని రావాలని చెప్పి. సో మీరు చదువుకుని వస్తారు కాబట్టి అక్కడ మీరు రెస్పాన్సిబిలిటీ గెయిన్ చేశారా లేదా? ఓకే, రిలేషన్షిప్ ఈ డిమెండ్స్ ఆఫ్ ఏ హెల్తీ రిలేషన్షిప్ టైప్కల్ ఇంక్లూడెడ్. ఇందులో ఒక 8 పాయింట్స్ చెప్పుకుందాం. ఫస్ట్, కమ్యూనికేషన్. రిలేషన్షిప్లో ఫస్ట్ పాయింట్ కమ్యూనికేషన్. సెకండ్ వన్, ట్రస్ట్. సపోర్ట్. రెస్పెక్ట్. రెస్పాన్సిబిలిటీ. అఫెక్షన్. లవ్. Mutual benefits.